అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కేఎస్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ కృష్ణ సమాజ్ కమిటీ సభ్యులు మరియు ఇస్కాన్ మందిర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మరియు అంతర్జాతీయ కృష్ణ సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొని శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. యువతని కాపాడాలని ఒక చైతన్య యాత్ర చేశారు. అప్పుడు ప్రతి టౌన్లో కూడా ఇక్కడ కూడా చాలా కాలేజీల్లో చేశాం. అనంతపూర్లో కొన్ని వేల మంది తల్లిదండ్రులు బాగా చూసుకుంటారంటే ఆరోగ్యంలో పిల్లలు నుంచి గురుగారు మా తల్లిదండ్రులు నాకు ఆదర్శంగా కలిగి కదా మేము చూసుకుంటామని. అప్పుడు నేను అసలు నువ్వు ఎందుకు చూసుకోవాలి లాజిక్ చెప్పంటావా, నీకు చిన్నప్పుడు అంటారు చిన్నప్పుడు నేను చేసుకోలేదు కదా అన్నాడు. అప్పుడే వాళ్ళు కూడా నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నా, వాళ్ళు చేసుకోలేనప్పుడు very much. ఈరోజు మనం ఇక్కడ ఇంత ఉత్సవం చేసుకుంటున్నాం. ఇది దాదాపు 15 ఏళ్ళ నుంచి అనంతపురానికి ఒక గొప్ప కళ వచ్చింది. ఆ కళకి రావడానికి కారణం మనం అందరం ఇక్కడ చూస్తున్నటువంటి ఎందుకంటే గోదావరి పక్కన చల్లగా రాఘవేంద్ర మందిరం కట్టేసి అక్కడ పడిపోవచ్చు. కానీ ఇక్కడ భక్తులు రామభద్రుల కోరిక కావచ్చు, ఆశయం కావచ్చు, ఎక్కడి నుంచి అక్కడికి పక్క పక్కన లేదు. మేము ఒకసారి ప్రయాణం చేయడానికి బయలుదేరి బస్సులో వద్దాం అనుకున్నాం. బస్సు ఎక్కలేదు, పొద్దున్నే వచ్చాను అంతే. కారు పొద్దున్నే ఉన్నారు, వచ్చేసి ఇక్కడ ఈ గుడి మనం చూస్తున్నటువంటి రాధా పాఠశాల మందిరం అప్పటికి అవ్వలేదు. మందిరం పెట్టుకున్నాం. వీళ్ళందరితో మాట్లాడి మళ్ళీ
మళ్ళీ సాయంత్రం బయలుదేరి అంటే ఏదైనా చెయ్యాలంటే ఒక తాపత్రయం అంటాం కదా. మన తాపత్రయం దుఃఖాన్ని ఇచ్చే తాపత్రయం, లోకం యొక్క తాపత్రయం, పోగొట్టే తాపత్రయం పెద్దవాళ్ళు. జగన్నాథుడు అంటే చాలా మందికి పూరి జగన్నాథుడు అంటే మీకు ఎవరు గుర్తుంటారు? జగన్నాథుడు ఎవరు? భక్తులలో మన సాన్నిధ్యం కలిగి ఉండాలి, భక్తులలో పరిచయం కలిగి ఉండాలి, వారి అనుగ్రహాలు పొందాలి. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఏ అవన్నీ చెప్పారు కదా. కానీ మాకు ఇస్కాన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఏబిసిడి అంటే శ్రీమాన్ దాస్ ప్రభు గారు కానీ అయితే శ్రీ సత్యనారాయణ దాస్ ప్రభు కానీ మాకు ఏబిసిడి అంటే ఏం చెప్పారంటే ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్, సి ఫర్ చాంటింగ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. దేవుడు ప్రసాదాలు అంటే ఇష్టం లేదు, ఇష్టం లేదు ప్రసాదాలు లేదు. అవునా? రేపు మన రాష్ట్ర కూడా ఈ ప్రసాదాలు కాబట్టి అందరూ ప్రసాదం తింటే ఏమవుతుంది? ప్రసాదే సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలకు పోతాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ భక్తి ఉద్యమాన్ని అందరికీ పంచాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా మనం భగవన్నామాన్ని చెప్పడానికి అర్హులం. ఫలానా చోట చెప్పచ్చు, ఫలానా చోట చెప్పకూడదు అని ఏం లేదు. ఇప్పుడు మనం అందరం రోడ్డు మీద ఉన్నాం, కొంతమంది చెప్పులతో ఉండొచ్చు, ఉన్నా కూడా గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. బస్సులో వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోండి. వారు స్థాపించిన ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఇస్కాన్ గురించి కూడా తెలుసుకోండి. భక్తిలో ఎలా ఎదగాలో తెలుసుకోండి. దానికోసం భక్తుల్ని కలుసుకోండి. అది అనంతపురంలో మనకి మందిరం ఉంది, లభ్యమవుతుంది. ఇక్కడ గోశాలలో కూడా మందిరం ఉంది, లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ లభ్యత మన దగ్గరికే వచ్చింది. ఈ భక్తులు ఇప్పుడు తిరుపతి నుంచి కూడా వచ్చారు. ఇంకా అనంతపురం వాళ్ళు కూడా ముందు జరుగుతున్నారు. హలో
హరే కృష్ణ. ఎమ్మెల్యే గారు ఉద్దేశించి భగవంతుని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. సంకీర్తన బృందం ముందుకు వెళ్ళాలా? సంకీర్తన బృందం ముందుకు వెళ్ళాలా? సంకీర్తన బృందం ముందుకు వెళ్ళాలా?